నెల్లూరు నుంచి భగవద్భక్తి తత్పరులైనటువంటి వాళ్ళు నా ఇంటికి వస్తున్నారు. గురువుగారు మిమ్మల్ని చూడడానికి వస్తున్నామండి ఆదివారం నాడు అన్నారు. నేను తప్పకుండా దేవతార్చన మా ఇంట్లో చేసి వెళ్ళండి అన్నాను. మీ ఇష్టం వచ్చినట్లు మాట ఇచ్చేస్తారు, ఎవడు చేస్తాడనుకుంటున్నారు అందనుకోండి. నేను ఇంకొకరిని అలా పిలవగలనా అంటే నా భార్య ఎటువంటిదని కాదు, మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకున్నాను. తను మంచి పని చేశారు. అలాంటి వాళ్ళకి వండి పెట్టుకోవడానికి కాకపోతే గృహస్థాశ్రమంలో నేను ఉన్నది ఎందుకు? నా చేత్తో నేను వండుకుని వడ్డించుకుంటానని అందనుకోండి. నేను సంతోషంగా రేపు ఇంకో ఇద్దరిని ఎవరినైనా అనుష్ఠాన తత్పరుల్ని ఇంటికి పిలవగలుగుతాను. ఏమే యజ్ఞం చేస్తున్నారట, మీరేం ఇవ్వక్కర్లేదు, వచ్చి కూర్చొని పూర్ణాహుతి చేయండి అంటున్నారు. ఓన్లే మనకున్నది మొన్న ఎవరో మోదుగ పుల్లలు తెచ్చి ఇచ్చారుగా, ఆ మోదుగ పుల్లల కట్టోటి పట్టుకుని ఓ డజన్ అరటిపళ్ళు కొరుక్కుని పెడదాం. ఎవరో తెచ్చిన ఆవు నెయ్యి ఉందిగా, నీ అంటే సరే